హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సో, ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన 2026, 2018 డీఏ, డీఆర్‌లకు సంబంధించిన అరియర్స్‌ను ఇన్‌కమ్ టాక్స్‌లో ఖచ్చితంగా చూపించాల్సిందే అంటూ అప్డేట్ రావడం జరిగింది ఫ్రెండ్స్ ఆర్థిక శాఖ నుండి. మరి సో, ఈ భారం నుండి తప్పించుకోవాలంటే, అంటే ఈ భారం పడకుండా ఉండాలి అని ఎవరైతే అనుకుంటారో, వారు ఇలా చేయండి అంటూ అప్డేట్ రావడం జరిగింది. మరి ఆ వివరాలేంటి ఇప్పుడు వీడియోలో చూసేద్దాము. సో, వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పరిశ్రమ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లందరూ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం విడుదల చేసిన 2018 నాటి డీఏ మరియు డీఆర్ బకాయిల అంశం ఇప్పుడు ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తుంది. మరి చాలా కాలంగా నిలిచిపోయిన ఈ బకాయిలను ప్రభుత్వం ఒకేసారి చెల్లించడం వల్ల అది ఈ ఏడాది మీ మొత్తం ఆదాయాన్ని గణనీయంగా పెంచుతుంది. సో, ఈ అదనపు ఆదాయంపై పన్ను భారం పడకుండా ఉండాలంటే మరియు చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మీరు కొన్ని కీలకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా ఈ బకాయిలు జనవరి 2026 నెలలో మీ ఖాతాలో జమ అయ్యాయి కాబట్టి వీటిని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2025, 26 ఆదాయంగానే ఆదాయపు పన్ను శాఖ పరిగణిస్తుందన్నమాట. దీని అర్థం ఏమిటంటే మీరు వచ్చే ఏడాది అంటే 2026లో దాఖలు చేసే ఐటీ రిటర్న్స్‌లో అంటే అసెస్మెంట్ ఇయర్ 2026, 27లలో ఈ మొత్తాన్ని తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారంగా ఆదాయం ఏ సంవత్సరంలో చేతికి అందితే ఆ సంవత్సరంలోనే దానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ బకాయిలను దాచడం అనేది సాధ్యం కాదు. మరి బకాయిల లెక్కల విషయంలో మరియు పన్ను మినహాయింపుల విషయంలో పూర్తి బాధ్యత డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లు డీడీఓ పైన ఉంటుంది. సో, ఒకవేళ మీరు ఈ డీఏ బకాయిలను గతంలోనే అంటే ఆ బిల్లులు పెట్టిన ఆర్థిక సంవత్సరంలోనే మీ ఆదాయంలో భారంగా చూపించి అప్పుడే చెల్లించి ఉంటే ఇప్పుడు మళ్ళీ చూపించాల్సిన అవసరం ఉండదు. అయితే దీనికి సంబంధించి మీ వద్ద దీనికి సంబంధించినటువంటి బలమైన ఆధారాలే ఉండాలి. అప్పటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫార్మ్ 16 మరియు ప్రతి నెలవారీ ఆదాయాన్ని వివరించే అనెక్సరీ 1 స్టేట్మెంట్‌లను మీరు ప్రూఫ్‌గా అయితే భద్రపరచుకోవాలి. ఒకవేళ ఐటీ నోటీసులు వస్తే ఈ పత్రాలే మీకు రక్షణగా నిలుస్తాయి. ఇక సిపిఎస్ పరిధిలోకి రాని ఉద్యోగుల విషయానికొస్తే వారికి జూలై 2021కి సంబంధించిన ఒక నెల డీఏ అరియర్‌లు కూడా ఇదే ఆర్థిక సంవత్సరంలో జమ చేయబడ్డాయి. మరి దీనివల్ల వారి ఆదాయం మరింత పెరిగి పన్ను స్లాబ్ మారే అవకాశం ఉంది కాబట్టి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఒకేసారి పెద్ద మొత్తంలో బకాయిలు చేతికి రావడం వల్ల మీ మొత్తం వార్షిక ఆదాయం పెరిగి మీరు ప్రస్తుతం ఉన్న ట్యాక్స్ స్లాబ్ నుండి పై స్లాబ్‌కు వెళ్ళే అవకాశం గూడా ఉంది. ఉదాహరణకు 10% నుంచి 15% లేదా 20% అలా వెళ్ళే ప్రమాదం ఉంది. ఇలాంటి సందర్భాల్లో అదనపు పన్ను భారం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఆదాయపు పన్ను చట్టంలో సెక్షన్ 89 క్లాజ్ 1 అనే ఒక గొప్ప వెసులుబాటే ఉంది. ఈ సెక్షన్ ప్రకారంగా మీకొచ్చిన బకాయిలను అవి ఏ ఏ సంవత్సరాలకు చెందినవో ఆయా సంవత్సరాలకు విడగొట్టి ఆ కాలంలో మీరు చెల్లించాల్సిన పన్నుతో పోల్చి చూపిస్తారు. దీనివల్ల మీకు పన్ను భారం భారీగా తగ్గుతుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సెక్షన్ 89 క్లాజ్ 1 కింద టాక్స్ రిలీఫ్ అనేది కేవలం పాత ఆదాయ పన్ను విధానం ఓల్డ్ టాక్స్ రెజిమ్ ఎంచుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. కొత్త పన్ను విధానంలో ఈ మినహాయింపు అయితే ఉండదు. ఈ సెక్షన్ 89 క్లాజ్ 1 కింద పన్ను ఉపశమనం పొందాలంటే మీరు ఒక ముఖ్యమైన పని చేయాలి. అది ఫార్మ్ 10 ఈ. సో, ఫార్మ్ 10 ఈ దాఖలు చేయడం. మీరు
మీ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఐటీఆర్ సబ్మిట్ చేయడానికి ముందే ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా ఈ ఫామ్ 10ఈని సమర్పించాలి. మరి ఈ ఫామ్‌లో మీ బకాయిలు ఏ సంవత్సరానికి ఎంత అనే వివరాలను క్లియర్‌గా నమోదు చేయాలి. ఒకవేళ మీరు ఈ ఫామ్‌ను సబ్మిట్ చేయకుండానే రిటర్న్స్ దాఖలు చేసి సెక్షన్ 89 క్లాజ్ 1 కింద మినహాయింపు కోరితే ఐటీ శాఖ మీ దరఖాస్తును తిరస్కరించి మీకు డిమాండ్ నోటీసు పంపే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో అశ్రద్ధ చేయకూడదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో లేదా వాట్సాప్ గ్రూప్‌లలో ఈ డీఏ బకాయిలను ఐటీ రిటర్న్స్‌లో చూపించాల్సిన అవసరం లేదు అని కొన్ని తప్పుడు సమాచారాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి అశాస్త్రీయమైన మాటలను నమ్మి మోసపోవద్దు. ప్రభుత్వ లెక్కల్లో ఈ బకాయిలు క్లియర్‌గా కనిపిస్తాయి. కాబట్టి వాటిని ఆదాయంగా చూపించకపోతే భవిష్యత్తులో ఆదాయపు పన్ను శాఖ నుండి విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఇలాంటి తప్పులు చేస్తే దానికి పర్యవసానాల పూర్తి బాధ్యత సంబంధిత డీడీఓ మరియు వ్యక్తిగతంగా ఉద్యోగిదే అవుతుందని ఉన్నత అధికారుల నుండి స్పష్టమైన సమాచారం ఉంది. కాబట్టి ఈ ఏడాది మీ ఇన్‌కమ్ టాక్స్ ఫామ్‌లో ఈ ఆదాయాన్ని ఖచ్చితంగా పొందుపరచండి. ఒకవేళ గతంలోనే చూపించి ఉంటే దానికి సంబంధించిన పాత ఫామ్ 16ని ఇప్పుడే సిద్ధం చేసి పెట్టుకోండి. ఇలా నిబంధనల ప్రకారంగా వ్యవహరించటం వల్ల మీరు పన్ను ఆదా చేసుకోవడమే కాకుండా ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండవచ్చు. మీ ఆదాయం మరియు పన్ను లెక్కల విషయంలో ఏదైనా సందేహం ఉంటే వెంటనే ఒక ట్యాక్స్ కన్సల్టెంట్‌ను సంప్రదించి ఫామ్ 10ఈని ప్రక్రియను పూర్తి చేయండి. మన కష్టార్జితంలో వచ్చిన బకాయిలను పద్ధతి ప్రకారంగా పన్ను పరిధిలోకి తెచ్చుకోవడం మన బాధ్యత అని మర్చిపోవద్దు.